కేపీహెచ్పిలా జరిగిందట దారుణం. అంతా గీమెన చేసి భర్త కనిపిస్తలేడని ఇచ్చిందట కంప్లైంట్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఉన్నదట చాలా బలహీనంగా. ఈ ముచ్చట్ను మనకు చెప్తున్నాడు సురేష్ రైనా సారు. మహిళా చెస్లా నిలిచిందట తెలుగమ్మాయి. ఫైనల్ రేస్లో ఉన్నదట హంపి. ప్రేక్షకులందరికీ చెప్తున్నాడు సిఎస్కే కెప్టెన్ ధోని రహస్యం. నేను ఇంత స్ట్రాంగ్ గా బ్యాటింగ్ చేసేందుకు రోజు తాగుతా అంటున్నాడు 5 లీటర్ల పాలు. ప్రేక్షకులందరికీ చెప్తున్నాడు సిఎస్కే కెప్టెన్ ధోని రహస్యం. నేను ఇంత స్ట్రాంగ్ గా బ్యాటింగ్ చేసేందుకు రోజు తాగుతా అంటున్నాడు 5 లీటర్ల పాలు. అదరగొట్టిరట ఢిల్లీ క్యాపిటల్స్. లక్నో మీద సాధించిరట భారీ విజయం. ప్రతీకారమా లేకపోతే పరాజయమా అంటున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ టీము. ఇవాళ అవుతున్నదట ముంబై ఇండియన్స్ తోటి 4. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం అంటున్నది నటి ఆర్తి గుప్తా. ఆహ్లాదకరంగానే సాగిందట సోదర సైన్మా. జింకానా ప్రీ రిలీజ్ ఫంక్షన్ల సందడి చేసిండు డైరెక్టరు హరీష్ శంకర్. బాక్సింగ్ మూవీ చేస్తే రామ్ చరణ్ లాంటి హీరోతోటే చేస్తాడట. సారంగపాణి జాతకము కొత్త సైన్మన్లా నటిస్తున్నాడట ప్రియదర్శి. నా జాతకము చూసుకొని నేను నటనకు రాలేదంటున్నాడు. జమ్మూలా జరిగిన ఉగ్రదాడులను ఖండించిన సినీ నటులు మరి గింత ఘోరంగా చేస్తారా అంటున్నారు. నేను చేసిన సైన్మా చూసి ప్రేక్షకులందరూ తృప్తి పడలేదంటున్న విజయశాంతి. ఇక నా నుంచి ఇంకేదో కోరుకుంటున్నారట ప్రేక్షకులు. సాగునీటి పారుదల ముచ్చట్ల నీటిపారుదల శాఖ ఉన్నదట నిమ్మకు నీరెత్తనట్టు. ఈ సీజన్లా సాగునీరుకు వేస్తున్నారట ఆనకట్ట. రావుల జయసింహారెడ్డి సాధించినట 46వ ర్యాంకు. ఐఏఎస్ సాధించే వరకు విడలేదట పట్టు. తెలంగాణకు పెడుతున్నారట జపాన్ వాళ్ళు 12,062 కోట్లు. 7 రోజుల పర్యటన తర్వాత తిరిగి వస్తున్నాడట ముఖ్యమంత్రి సారు. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలలో విద్యార్థులందరూ 71.37% పాస్ అయ్యారట. ఇక తెలంగాణలో మొట్టమొదటిసారి అయినరట 70% నమోదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంను అడుగుతున్నాడట పోలవరంలో ఉన్న బనకచెర్ల ప్రాజెక్టుకు సహాయము. కేంద్రము సారమాట ఎప్పుడన్నా కాదన్నదా మరి? ఏపీలా గియాల 10వ తరగతి పరీక్ష ఫలితాలు పిల్లగాళ్ళందరూ చూస్తున్నారట ఆసక్తిగా. ఆంధ్రప్రదేశ్ దొన్నిపాడులా నమోదైందట 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత. ఈ సీజన్లో ఇదేనట అత్యధిక ఉష్ణోగ్రత. కొత్త సంస్కరణల మీద ఇంటర్మీడియట్ విద్యా మండలి ఇచ్చిందట స్పష్టత. 6వ సబ్జెక్టుకు పాస్ కాకున్నా పర్వాలేదట. సిట్ విచారణల అసలు నిజాలు బయటపెట్టిన కసిరెడ్డి. అంతా జగన్మయం అంటున్నాడు. భారత ప్రధానికి సౌదీలో దక్కిందట అరుదైన గౌరవం. మునుపెన్నడు లేని విధంగా యుద్ధ విమానాలతోటి చెప్పిరట స్వాగతం. భారత్కు పిలుపునిస్తున్నాడు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్సు. సులభతర వాణిజ్యం కోసము సుంకల తెర అడ్డంకులను తొలగిస్తానన్నాడు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి ఆ సంస్థలనట కారణం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిందట టీఆర్ఎఫ్. కాశ్మీర్ కట పర్యాటకమే ప్రాణం అంటున్నారు. అందుకే అక్కడ జనాలు పర్యాటకులను దేవుళ్ళుగా భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనల మీద వేసిందట పంజా. చేసిరట ఉగ్ర కాల్పులు. పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత చర్చిలల్లా అందరూ గంటలు మోగించాలన్నట. ఇట్లా మోగిస్తే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందట.
అమెరికాలో ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ట్రంప్ అట ప్రోత్సాహం. 5,000 మంది డాక్టర్లకు ఇస్తున్నాడట బేబీ బోనస్లు. క్యాథలిక్ మత పెద్ద పోపు అంత్యక్రియలు జరుగుతాయట 26వ తేదీన. అంత్యక్రియల తదనంతరము పెద్దలందరూ కలిసి తీసుకుంటారట నిర్ణయం. యుద్ధం మొదలైన తొలిసారి స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ తోటి ద్వైపాక్షిక చర్చకు సిద్ధమంటున్నాడు. కేపీహెచ్పిలా జరిగిందట దారుణం. అంతా గీమెన చేసి భర్త కనిపిస్తలేడని ఇచ్చిందట కంప్లైంట్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఉన్నదట చాలా బలహీనంగా. ఈ ముచ్చట్ను మనకు చెప్తున్నాడు సురేష్ రైనా సారు. మహిళా చెస్లా నిలిచిందట తెలుగమ్మాయి. ఫైనల్ రేస్లో ఉన్నదట హంపి. ప్రేక్షకులందరికీ చెప్తున్నాడు సిఎస్కే కెప్టెన్ ధోని రహస్యం. నేను ఇంత స్ట్రాంగ్గా బ్యాటింగ్ చేసేందుకు రోజు తాగుతా అంటున్నాడు 5 లీటర్ల పాలు. ప్రేక్షకులందరికీ చెప్తున్నాడు సిఎస్కే కెప్టెన్ ధోని రహస్యం. నేను ఇంత స్ట్రాంగ్గా బ్యాటింగ్ చేసేందుకు రోజు తాగుతా అంటున్నాడు 5 లీటర్ల పాలు. అదరగొట్టిరట ఢిల్లీ క్యాపిటల్స్. లక్నో మీద సాధించిరట భారీ విజయం. ప్రతీకారమా లేకపోతే పరాజయమా అంటున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ టీము. ఇవాళ అవుతున్నదట ముంబై ఇండియన్స్ తోటి పోరు. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం అంటున్నది నటి ఆర్తి గుప్తా. ఆహ్లాదకరంగానే సాగిందట సోదర సైన్మా. జింకానా ప్రీ రిలీజ్ ఫంక్షన్ల సందడి చేసిండు డైరెక్టరు హరీష్ శంకర్. బాక్సింగ్ మూవీ చేస్తే రామ్ చరణ్ లాంటి హీరోతోటే చేస్తాడట. సారంగపాణి జాతకము కొత్త సైన్మన్లా నటిస్తున్నాడట ప్రియదర్శి. నా జాతకము చూసుకొని నేను నటనకు రాలేదంటున్నాడు. జమ్మూలా జరిగిన ఉగ్రదాడులను ఖండించిన సినీ నటులు మరి గింత ఘోరంగా చేస్తారా అంటున్నారు. నేను చేసిన సైన్మా చూసి ప్రేక్షకులందరూ తృప్తి పడలేదంటున్నా విజయశాంతి. ఇక నా నుంచి ఇంకేదో కోరుకుంటున్నారట ప్రేక్షకులు. సాగునీటి పారుదల ముచ్చట్ల నీటిపారుదల శాఖ ఉన్నదట నిమ్మకు నీరెత్తనట్టు. ఈ సీజన్లా సాగునీరుకు వేస్తున్నారట ఆనకట్ట. రావుల జయసింహారెడ్డి సాధించినట 46వ ర్యాంకు. ఐఏఎస్ సాధించే వరకు విడలేదట పట్టు. తెలంగాణకు పెడుతున్నారట జపాన్లో 12,062 కోట్లు. 7 రోజుల పర్యటన తర్వాత తిరిగి వస్తున్నాడట ముఖ్యమంత్రి సారు. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలలో విద్యార్థులందరూ 71.37% పాస్ అయ్యారట. ఇక తెలంగాణలో మొట్టమొదటిసారి అయినరట 70% నమోదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంను అడుగుతున్నాడట పోలవరంలో ఉన్న బనకచెర్ల ప్రాజెక్టుకు సహాయము. కేంద్రము సారమాట ఎప్పుడన్నా కాదన్నదా మరి? ఏపీలా గియాల 10వ తరగతి పరీక్ష ఫలితాలు పిల్లగాళ్ళందరూ చూస్తున్నారట ఆసక్తిగా. ఆంధ్రప్రదేశ్ దొన్నిపాడుల నమోదైందట 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత. ఈ సీజన్లో ఇదేనట అత్యధిక ఉష్ణోగ్రత. కొత్త సంస్కరణల మీద ఇంటర్మీడియట్ విద్యా మండలి ఇచ్చిందట స్పష్టత. 6వ సబ్జెక్టుకు పాస్ కాకున్నా పర్వాలేదట. సిట్ విచారణల అసలు నిజాలు బయటపెట్టిన కసిరెడ్డి అంతా జగన్మయం అంటున్నాడు. భారత ప్రధానికి సౌదీలో దక్కిందట అరుదైన గౌరవం. మునుపెన్నడు లేని విధంగా యుద్ధ విమానాలతోటి చెప్పిరట స్వాగతం. భారత్కు పిలుపునిస్తున్నాడు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్సు. సులభతర వాణిజ్యం కోసము సుంకల తెర అడ్డంకులను తొలగిస్తానన్నాడు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి ఆ సంస్థలనట కారణం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిందట టీఆర్ఎఫ్. కాశ్మీర్ కట పర్యాటకమే ప్రాణం అంటున్నారు.
అందుకే అక్కడ జనాలు పర్యాటకులను దేవుళ్ళుగా భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనల మీద వేసిందట పంజా, చేసిరట ఉగ్ర కాల్పులు. పోపు ఫ్రాన్సిస్ మరణం తర్వాత చర్చిలల్లా అందరూ గంటలు మోగించాలన్నట. ఇట్లా మోగిస్తే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందట. అమెరికాలో ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ట్రంప్ అట ప్రోత్సాహం. 5,000 మంది డాక్టర్లకు ఇస్తున్నాడట బేబీ బోనస్లు. క్యాథలిక్ మత పెద్ద పోపు అంత్యక్రియలు జరుగుతాయట 26వ తేదీన. అంత్యక్రియల తదనంతరము పెద్దలందరూ కలిసి తీసుకుంటారట నిర్ణయం. యుద్ధం మొదలైన తొలిసారి స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ తోటి ద్వైపాక్షిక చర్చకు సిద్ధమంటున్నాడు.